క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే తండ్రి ఆత్మ. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెబుతున్న విషయం, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. అంటే ఒక సేవకుడు చెప్పే విషయం అది ఎవరు చెప్పమంటే చెప్పే విషయం, దేవుడు చెప్పమంటే చెప్పే విషయం. ఇదిగో ఒక సమయం కానీ ఒక ప్రతి ఒక్కటి కూడా ఏదైనప్పటికీ కూడా అది చెప్పేది అది ఎవరు అన్నారంటే దేవుడు చెప్పమన్నప్పుడే సేవకుడు చెబుతున్నాడు. దేవుని ఆత్మ ఏం చేస్తుందనంటే మనలను నడిపిస్తుంది. మనలను ఏం చేస్తుందంటే ఇదిగో సత్యమైన మార్గంలో మీరు నడవాలి, మీరు బాగుండాలి అననే ఆత్మ చెబుతూ ఉంది. అందుకని ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు, ఆయన మాట వినాలి అని చెబుతూ ఉన్నారు. దేవుడు చెబుతూ ఉంటే ఈ రోజున మనుషులు వినేవారిగా లేరు. వినేవారిగా లేకపోయినప్పుడు అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని దేవుడు చెప్పినట్టు ఏదైతే ఆయన చెప్తున్నారో మాట్లాడుతున్నారో దానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా వినాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఆత్మ ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. మాట్లాడేది సేవకులు కాదు. మాట్లాడేది ఎక్కడ, ఇదిగో ఈ సందర్భం ఇక్కడ, లేకపోతే ఇంకొక సందర్భం అక్కడ చెప్పమనేది ఎవరు అని అంటే అక్కడ దేవుని ఆత్మ చెప్పమన్నప్పుడే ఆ విషయం అక్కడ చెబుతారు. పాట పాడే విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నడిపిస్తూ ఉంది. అందుకని ఇదిగో ఆ మాట వెల్లడి అయ్యటంతోనే చాలా మంది ఏం చేస్తారంటే సేవకుడు చెప్పిన మాట వింటారు, చాలా మంది ఎక్కువగా వినరు. అలా విననప్పుడు చాలా ప్రమాదం ఉంది. అందుకని ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు అని అంటే అది దేవుడు చెబుతున్న మాటని అది గమనించుకోవాలి. అది అలా చెబుతున్న సందర్భం కూడా అందరూ చెబుతున్నారనే విషయం కాదు, అది బైబిల్లో ఉందా లేదని చూసుకున్నప్పుడే అది అర్థమవుతుంది. చెప్పే మాట తన స్వబుద్ధి ఆధారం చేసుకొని చెబుతున్నారా, దేవుడు చెప్పమంటే చెబుతున్నారా అనే విషయం తెలియాలంటే ఇది బైబిల్లో ఉందా లేదా, ఇది వాక్యానుసారమా కాదా అని తెలుసుకున్నప్పుడు మనకు ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.